నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద అదనపు నిధులు మంజూరు. నగరంలో 1054 మందికి 1,51,00,000 అందజేత. మలబార్ సిఎస్ఆర్ సేవలు అభినందనీయం. విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, ముప్పిడి. ఆర్ట్స్ కళాశాల ముఖద్వారం ఆధునీకరణకు శంకుస్థాపన కార్యక్రమం. 5.30 కోట్ల రుణానిధులతో నగరంలో అభివృద్ధి పనులు. రాజమండ్రి నగరంలో 5.30 కోట్ల రుణానిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం ఆధునీకరణకు మంగళవారం రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో చారిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు అనుబంధం ఉందని, ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. అంతటి వారసత్వ చరిత్ర కలిగిన ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులు గర్వంగా భావించే విధంగా ఫీల్ గుడ్ భావనతో కళాశాలకు రావాలని, కళాశాల ప్రవేశ ముఖద్వారం ఆధునీకరణకు రుణా నిధులు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కంబాల పార్క్ సమీపంలోని మదర్ తెరీసా పార్క్లో రుడా నిధులతో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయనతో కలిసి పోరాటం చేసిన విప్లవ వీరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రుడా నిధులతో అవసరమైన చోటే అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. గత వైసీపీ పాలనలో ఆర్ట్స్ కళాశాలలో గ్యాలరీ నిర్మించి ఆటలు ఆడేందుకు ఏర్పాట్లు చేశారని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగేలా ఉన్న ఆ పిచ్చి నిర్ణయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్రం వ్యతిరేకించాయని, విద్యార్థులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేయడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ చాలా చరిత్ర కలిగిన కాలేజ్, ఎందరో మహానుభావులు చదివిన కాలేజ్ ఇది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, ప్రకాశం పంతులు గారు కానీ ఇక్కడ చదివి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం, జాతి భవిష్యత్తు కోసం కృషి చేసిన వారు. అంత చరిత్ర కలిగిన కాలేజ్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో దానికి ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని రుడా చైర్మన్ ఏదైతే బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని రిక్వెస్ట్ చేయగా ఆయన మరి రుడా నిధుల నుంచి మంజూరు చేయడం, దానితో పాటు ఆర్ట్స్ కాలేజ్ వారు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం కూడా జరిగింది. రుడా నిధులు సుమారు 5,30,00,000 ఈరోజు రాజమహేంద్రవరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఒక శాసనసభ్యుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆయన ఇచ్చిన నిధుల వలన 20 లక్షలు ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ప్రాంగణం ఉందో, ఆ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉందో, ముఖద్వారాన్ని ఆధునీకరణ చేయడంలో 20 లక్షలు రుడా ఆర్ట్స్ కాలేజ్ వారు 12 లక్షలు మ్యాచింగ్తో ఒక కార్యక్రమం. అలాగే మీరు చూస్తూ ఉన్నారు మీడియా వారు కానీ, ప్రజలు కానీ, కంబాల్ చెరువు దగ్గర ఏదైతే మదర్ తెరీసా పార్క్ ఉందో, ఈరోజు అల్లూరి సీతారామరాజు గారితో పాటు ఆయనతో పోరాటం చేసిన వీరులందరి యొక్క విగ్రహాలు పెట్టారు. అది కూడా రుడా నిధుల నుంచే మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున నగరం యొక్క అవసరాల రీత్యా రుడా నిధుల నుంచి మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున అంటే మనం రాజమండ్రి ప్రాంతం కన్నా చూసినట్లయితే తెలుగువారి సంస్కృతికి, తెలుగువారి ట్రెడిషన్స్ అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా నిలిచినటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది అంటే మనకి కిరీటంలో తలమానిక లాంటిది. సో అటువంటి వజ్రాన్ని ఈవేళ మనం కాపాడుకోవడం,
మనందరిపైన. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ కామెంట్స్. నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్లా మాట్లాడారు. మరో 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నారు. జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే. లిక్కర్ మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. జగన్ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ కూడా చెల్లించక రైతులు వేల కోట్ల నష్టపోయారు. జగన్ హయాంలో గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు. జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందే. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి నుంచి ప్రజలను ఆదుకుంటున్నాము. మేలో తల్లికి వందనం, జూన్లో అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం. రానున్న పుష్కరాలకు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు వేస్తున్నాం. రాజమండ్రిలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసినేని చిన్నితో ఇప్పటికే మాట్లాడాను. గతంలో వైసీపీ కార్యాలయానికి రాజమండ్రిలో అధికారులు తక్షణమే స్థలం ఇచ్చేశారు. టీడీపీ కార్యాలయం కోసం స్థలం అడుగుతుంటే అధికారులు ఇవ్వడం లేదు. ఈ ప్రెస్ మీట్ నందు ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కురుకూరి కిషోర్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, పండూరి అప్పారావు, యార్లగడ్డ శేఖర్, దండమూడి ప్రసాద్, చెక్కపల్లి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా? వృత్తి పరికరాలు ఇచ్చావా? గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ, కుట్టు మిషన్లు కానీ, కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు. ఒక కాపులకు ఏమన్నా ఇచ్చావా? ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమైనా సాయం చేశావా? అన్నీ నేను చేశానంటాడు. ఊహాజనితమైన ప్రకటనలు చేస్తా ఉన్నాడు. నిన్న మరీ ఎంత పశ్చాబద్ధం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా. అయ్యా నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు నేను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు, మా సొంత పథకం పెడుతున్నామని. ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టని పరిశ్రమగా 5 సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల్లో కానీ, అధిక వర్షాల వల్ల కానీ, లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల, ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాల. ఇవాళ ఏం చెబుతావు? నేను చేశా. ఏం చేశాను? ఒక రోడ్డు వేసావా? ఒక బ్రిడ్జి కట్టావా? 80,000 కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి వెళ్ళావు. కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది. 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తూ ఉంది. ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు నీకు అవగాహన ఉందా? రాష్ట్రం మీద, ఆర్థిక పరిస్థితి మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద అవగాహన ఉందా? ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా? ఎంతసేపు దోపిడీ. ఇవాళ నీ భోగాతాలంతా వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటి. లిక్కర్లో ఎలా సంపాదించావు, ఎలా దోచుకున్నావు, మద్యం మాఫియాని ఎలా పోషించావు వస్తూ ఉంది. భూములు ఎలా కబ్జా చేసావు, ఏ విధంగా చేసావు, అధికార దుర్వినియోగం ఎలా చేసావు, ఒక్కొక్కటి భోగాతాలు బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళా వస్తా. ఎక్కడికి వస్తావు నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఇంకా నేను వస్తున్నాను కక్ష తీర్చుకుంటాను. ఏంటి కక్ష తీర్చుకున్నది? నువ్వు చేసిన పాపాలు పండాయి. నీ పాపం పండింది నేడు, శిక్ష తప్పదు. తాత్కాలికంగా కోర్టుల నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ అది శాశ్వతం కాదు. ఎవరైతే పెట్టరేగి అధికార మదంతో ప్రతిపక్షాన్ని అణగదొక్కడం కోసం, ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం కృషి చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు. బుద్ధి లేని వాగుళ్ళు వాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు. రేపు నీకు తప్పదు. నువ్వు చేసిన అరాచకం ఇంత అంతా కాదు. నువ్వు ఒక పిరికి సన్యాసివి. ఎందుకంటున్నానంటే నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నువ్వు కట్టిన కోట ఎలాంటిది? ఎందుకు భయపడుతున్నావు? ప్రజానాయకుడు అయితే, ప్రజల మధ్య తిరిగేవాడు అయితే ఇనుప కట్టడాలు ఎందుకండి? పేదవాడిని అంటావు. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడిది? విడుపులపాయ ప్యాలెస్ ఎక్కడిది? పులివెందుల ప్యాలెస్ ఎక్కడిది? చెన్నైలో ప్యాలెస్ ఎక్కడిది? బెంగళూరులో 42 ఎకరాల ప్యాలెస్లు ఎక్కడవి? ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అంత పేదవాడివి అయితే సొంత బాబాయిని కడతీర్చి నిందలు మోపి శిక్షలను తప్పించుకోవడం కోసం ఏ విధంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావో ఇవాళ లెక్కలు వస్తున్నాయి బయటికి. ఇలాంటి దుర్మార్గులు ప్రజా సంక్షేమానికి పనికిరారు, ప్రజా జీవితంలో ఉండటానికి అంతకంటే అర్హులు కాదు. దీన్ని గమనించాలని కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రగతి కట్టుబడి ఉంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టుని వేగం చేసి 27 కల్లా కంప్లీట్ చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉంది కేంద్ర సహకారంతో. అమరావతి పనులు పట్టాలెక్కాయి. ఇవాళ రాజధాని నిర్మాణం, ఓఆర్ఆర్ కానీ అన్నిటికీ కూడా కేంద్రం సానుకూలంగా వచ్చింది. ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, కొత్త సీ పోర్ట్లు వస్తూ ఉన్నాయి.
అభివృద్ధిలో దూసుకుపోయేదానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఒక సందేహం ఉంది వాళ్ళకి, మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తానంటున్నాడని భయపడుతున్నారు. మేము హామీ ఇస్తున్నాం, ఇలాంటి దుర్మార్గుడు రాబోడు రానివ్వరు ప్రజలు అనేది మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నెన్నో అబద్ధాలు గోబెల్స్ ప్రచారం. అసెంబ్లీకి ఎందుకు రాలేదు నువ్వు? నీకంత మొనగాడు అయితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని. ఒక్కరోజు వచ్చావు, సంతకం పెట్టావు, పారిపోయావు. మమ్మల్ని ఏమో 5 ఏళ్ళు మాట్లాడేలా, మైకులు ఇవ్వాల, బయటకు గెంటావు. మేము వస్తామయ్యా అసెంబ్లీలో మాట్లాడతాం, డిబేట్ చేస్తామంటే మైకులు ఇవ్వాల, మాట్లాడేవాళ్ళ. ఇవాళ నువ్వేం చేసావు? ఏ ప్రజా సమస్య మీద మాట్లాడావు? ముసలి కన్నీరు గారుస్తావు రైతుల గురించి. నువ్వేం చేసావు? ఏనాడు నష్టపరిహారం ఇచ్చావా? ఫార్మసీ కాలేజీలో చదువుతూ నగరంలోని ఒక హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన డాక్టర్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జీలుకుమిల్లి మండలం రాసన్నగూడెంకి చెందిన ఒక విద్యార్థిని వికాస్ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతూ చివరి సంవత్సరం కావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తోంది. ఇదే హాస్పిటల్లో పీఆర్ఓగా ఉన్న డాక్టర్ దీపక్ ఈ అమ్మాయిని గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లడంతో 2 సార్లు ఆమెను డాక్టర్ దీపక్ కొట్టినట్లు, దాంతో తీవ్ర మనస్తాపం చెంది ఆదివారం రాత్రి నియోవెక్ 10 అనే ఇంజెక్షన్ ఎక్కించుకొని ఆసుపత్రిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు సదరు విద్యార్థిని సూసైడ్ లెటర్ రాసింది. ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్లే జంక్షన్ దగ్గర ధర్నా నిర్వహించారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో మానవహారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్ ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చేరుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు రోధిస్తూ విషయం ఆయన దృష్టికి తెచ్చారు. సూసైడ్ లెటర్గా చెప్పబడే డైరీలో కాగితాల జిరాక్స్ కాపీలను చూపించారు. చదువుకుంటున్న పాప అంజలి అనే ఒక అమ్మాయి ఇవాళ సూసైడ్ చేసుకుని 3 డేస్ అయింది. ఎందుకు, ఏ కారణం చేత జరిగిందనేది ఇవాళ ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడతా ఉంది, ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది, ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను, ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ ఆ అమ్మాయి చెప్పింది క్లియర్గా, నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసింది. మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి, మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి, వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారని అంటే ఆల్మోస్ట్ 2 గంటల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చి కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగా ఆ అమ్మాయి బతికి ఉందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పుడు దాకా ప్రకటించడం జరగల. 3 రోజుల క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు, కేవలము ఐసీయూలో కూడా పెట్టలేదు, కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం. నేను ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, 2 గంటల నుంచి ధర్నా చేస్తుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఇంకా ఇప్పటిదాకా హాస్పిటల్ యాజమాన్యం ఇంకా ఏ రకమైన అనౌన్స్మెంట్ చేయలేదు. మరి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు అని అంటే అసలు పరిస్థితులు ఏ రకంగా, ఆడపిల్లల పరిస్థితులు ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, 2 గంటల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ అమ్మాయి క్లియర్గా రాసింది, ఏమని రాసుకుని ఉంది, ఎవరైతే ఒక సూపరింటెండెంట్ ఉన్నాడో దీపక్ అనే ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తూ మరి ఇందులో ఈ డైరీలో మెన్షన్ చేసింది. మరి ఇప్పుడు దాకా పోలీసు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఘటన జరిగి 3-4 రోజులైంది. 3-4 రోజుల క్రితమే అమ్మాయి ప్యారలైజ్ అయిపోయింది అనేది మరి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మరి ఈ రకమైన ఘటన జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా హాస్పిటల్ యాజమాన్యము అసలు అమ్మాయి పరిస్థితుల వివరాల గురించి ఇప్పటికి బయటికి తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా పోలీసులు ఇమీడియట్ గా కేసు నమోదు చేసి ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు కారణాల చేత జరిగింది, దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా
మరి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని పూర్తి స్థాయి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ నాయకుడు వాసంశెట్టి గంగాధరం ముసుగులో గుద్దులాట విధానం మానుకొని కాంగ్రెస్ పార్టీలో నేరుగా చేరాలని ఏఐఎన్టీసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు సూచించారు. వైసీపీ జెండా పట్టుకుని కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గంగాధరానికి తగదని హితవు పలికారు. ఏఐఎన్టీయూసీ అనేది కాంగ్రెస్ అనుబంధ కార్మిక విభాగమని అందరికీ తెలుసని, కానీ వాసంశెట్టి గంగాధరం దీనికి కొత్త భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేటీ రామారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం మూసేశారా ఏంటి? ఆ పార్టీలో ఉన్న వాసంశెట్టి గంగాధరం కాంగ్రెస్ అనుబంధ కార్మిక విభాగం ఏఎన్టీయూసీలో చేరారని నిలదీశారు. ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా గంగాధరం చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అతను కార్మికులకు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ పని అయిపోవడంతో ఆ పార్టీకి చెందిన వాసంశెట్టి గంగాధరం, ఎన్వి శ్రీనివాస్ వంటి నాయకులు దొడ్డిదారున కాంగ్రెస్లో చేరడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఐఎన్టీయూసీని వాడుకోవాలని చూస్తున్నారని రామారావు మండిపడ్డారు. వైసీపీ నాయకులు కాంగ్రెస్ను కబ్జా చేయాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. గంగాధరం కాంగ్రెస్లో చేరితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు పదవి కన్నా రాష్ట్ర ఐఎన్టీయూసీ పదవి ఇప్పిస్తామని జేటీ రామారావు ఆఫర్ చేశారు. ఈ పిల్ల కాంగ్రెస్ చిన్న సమస్య వచ్చింది. వీళ్ళు ఏంటంటే మన రాజమండ్రి కాంప్లెక్స్ లో బస్సు వచ్చినప్పుడు ఇంతకు ముందు మీకు గుర్తుంది లేదో, బస్సు వచ్చి రాగానే ఖర్చు వేసుకుంటారు, లోపలికి వెళ్ళాక దెబ్బలాడుకుంటారు, మొత్తం మీద సీట్ని అదే అంటారు. కొంతమంది రాజమండ్రిలో ఉన్న ఈ పిల్ల కాంగ్రెస్ నాయకులు వైసీపీ పార్టీలో కొనసాగుతూ తిరిగి మా పార్టీలో ఖర్చు వేసుకుని వీళ్ళు ముందుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పండుగ ఏమో మాదేసుకుంటారట, జెండా ఏమో వాళ్ళది పట్టుకుంటారట. మరి బట్టలు ఏమన్నా టీడీపీ వాళ్ళు వేసుకుంటారో నాకు తెలియదు. మరి ఇదే విధానం నాకు అర్థం కావట్లా. జనరల్గా భూ కబ్జా చేసే వాళ్ళు కూడా ముందు ల్యాండ్ రికార్డ్స్ తయారు చేసుకుంటారు, నెమ్మదిగా పొజిషన్లోకి వస్తారు, ఈ భూమి నాదే అంటారు, లేదా ఏదో చేస్తారు. ఇంతవరకు ఆస్తులు భూములు కబ్జాలే చూసాం తప్ప పార్టీ అనుబంధ సంఘాలను కూడా కబ్జా చేసే నాయకులు ఉంటారా అని ఆశ్చర్యపోతుంది. వాసంశెట్టి గంగాధర్ గారు సీనియర్ నాయకులు, వారు పార్టీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటే స్వాగతిస్తాం, రాష్ట్ర స్థాయిలోనే గౌరవించుకుంటాం, సెక్రటరీ కానీ ఏదన్నా జనరల్ సెక్రటరీ స్థాయిలో ఇస్తాము. ఎందుకు ముసుగులో బుద్ధిలాట? ఇది కరెక్ట్ కాని విధానం. అది నేను దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, వైసీపీ నాయకులు చెల్లిపోయిన వేణు గారు అలాగే మార్గాన్ భరత్ గారి ప్రోద్బలంతో వాసంశెట్టి గంగాధర్ గారు, ఎన్వి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి బ్యాక్ డోర్లోంచి వస్తున్నారేమో, లేదా వీళ్ళు మాదే అని అనిపించుకోవడానికి బల ప్రదర్శనకు వస్తున్నారేమో, లేదంటే ఇంకొక మాట చెప్పాలి, రాజమండ్రి పేపర్ మిల్ లాంటి సంస్థల్లో మళ్ళీ తిరిగి నాయకులుగా కొనసాగే విధంగా చేస్తారేమోనని నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నాను. గతంలో ఈ వైసీపీ పాలనలోనే జీవీకే, జిఎంఆర్, జీటీపీఎస్, కోనసీమ, స్పెక్ట్రమ్ పవర్ ప్రాజెక్టులు తాళాలేసి గేట్లు మూసి కార్మికులను వెళ్ళగొట్టి తరిమి కొట్టిన సందర్భంలో ఏమైపోయారండి నాయకులు? ఇవాళ రాజమండ్రి హార్లిక్స్ బ్యాటరీలో కార్మికులు అవసరం లేకుండా రోబోలతోనే పని చేయించుకుంటున్నప్పుడు, మరి మనుషులకు పని లేకుండా రోబోలతోనే ఆన్లైన్లోనే మీరు సెన్సార్లు ఉపయోగించి పనులు చేయించుకున్న హార్లిక్స్ బ్యాటరీ ముందు ఎందుకు అడగలేకపోతున్నారు? ఇవాళ కాగ్ కంట్రోల్లో ఆడిటర్ జనరల్ కార్మిక సంక్షేమ దానికి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా వారికి ఇటీవల 20 ప్రతిపాదనలు ఇచ్చారు కార్మికుల సంక్షేమానికి సంబంధించి. ఇసుక కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇండస్ట్రీస్లో కానీ, ఫార్మా కంపెనీల్లో కానీ, ఓఎన్జీసీ కానీ, గెయిల్ కానీ ఇట్లాంటి సంస్థల్లో కార్మికులు కొవ్వొత్తులా కరిగిపోతూ ఉన్నారు. వీళ్ళ రక్షణ కోసం చర్యలు తీసుకోండి అంటే ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవాలా? దేశంలో వ్యవసాయాన్ని పరిరక్షించాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, 3 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ కోరారు. సిపిఐ రాజకీయ ప్రచార జాతలో భాగంగా నేడు మంగళవారిపేట కొబ్బరికాయ మార్కెట్ వార్డులలో ప్రచార జాత నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, మోదీ ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికే ఈ సిఫార్సులు అమలు చేయడం సాధ్యం కాదని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. దేశ సంపదలో అధిక భాగం వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే వస్తుందని గ్రహించిన కార్పొరేట్ సంస్థల వారు చేసిన సూచనల మేరకు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 7 నెలల పాటు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు.
దేశంలో స్వతంత్ర పోరాటం కోసం సాగినటువంటి ఉద్యమంలో అనేక మంది అసూయపడినటువంటి 1925లో స్వతంత్రోద్యమ స్ఫూర్తితోటి అక్టోబర్ రివల్యూషన్ యొక్క నేపథ్యంలో పుట్టినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో అనేక సంస్కరణలు అనేక చట్టాలు తీసుకురావడంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. భారత స్వాతంత్రంతో పాటుగా సంఘసంస్కరణోద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. భారతదేశంలో అప్పటికే భూస్వామ్య భావజాలంతో గ్రామీణ ప్రాంతంలో అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కూలీల దగ్గర నుంచి కూడా ఆర్థికంగా సామాజికంగా వివక్ష గురవుతున్న మహిళలకు అభివృద్ధి కోసం అని చెప్పిన సంస్కరణోద్యమంలో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పాత్ర పోషించిన భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు భారతదేశంలో రాజకీయ పక్షాలు పాలక పక్షాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్దిష్టమైనటువంటి కార్యక్రమంతో పోరాటాలతో ముందుకు సాగుతా ఉంది. ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ మన స్వాతంత్ర ఫలాల్ని స్వాతంత్రోద్యమ యొక్క ఆ పోరాట స్ఫూర్తికి భంగం కలిగే పద్ధతిలో 75 సంవత్సరాల నాడు కష్టపడి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రమాదంలోకి వెళ్లేటువంటి నేపథ్యంలో అటు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు ఈ దేశ పౌరులందరి మీద పడింది. భారతదేశంలో వలసవాదం కాలంలో ఉన్నటువంటి ఆర్థిక అంతరాలు తిరిగి ఈ దేశంలో ఆ ఆర్థిక అంతరాలు చోటు చేసుకున్నటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున కొద్ది మంది సంపద కూడబడుతున్న సందర్భంలో మనం ఈ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ పౌరులందరూ కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలోనే ఆక్స్ఫామ్ నివేదికలో పేర్కొన్నట్లుగా మరి 1% మంది బడా భూస్వాముల దగ్గర బడా పారిశ్రామికవేత్తల దగ్గర 42% మంది ప్రజల యొక్క సంపద కూడబెట్టడం అంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగం కేంద్రీకరణకు వ్యతిరేకంగా ఉండాలి. సంపద వికేంద్రీకరణ జరగాలి. సంపద అనేది ప్రజలందరికీ చెందాల్సిన అవసరం ఉందని చెప్పి రాజ్యాంగం ఆ విధానాలకి ఆ స్ఫూర్తికి ఈ రోజున భిన్నంగా జరుగుతూ ఉంది. అలాగే రెండో విషయం ఆలోచించండి, ఈ దేశంలో ఈ రోజున మతాలు ఉద్దేశాలు పెరిగిపోతా ఉన్నాయి. మణిపూర్ దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ చూసినట్లయితే ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా మత విద్వేషాలు వెక్కిరెళ్లిపోతా ఉన్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు మత విద్వేషాలనే ఆ మంట కాచుకుంటూ రాజకీయ ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాలక పక్షాలకి కమ్మి తెరిచే విధంగా భారతదేశ పౌరులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంది భారతదేశంలో ప్రజల స్ఫూర్తికి భిన్నంగా ఈ రోజున ఒకే దేశము ఒకే ఈ రోజున రాజ్యాంగం వ్యతిరేకంగా సాగుతున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు కానీ అలాగే రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయాన్ని కానీ ఇవన్నింటినీ కూడా గొంతు విప్పి అడగవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో అందరి మీద కూడా ఉంది. భాషోద్యమాల పేరుతోటి 3 భాషల సిద్ధాంతం పేరుతోటి భాషల్ని రుద్దాలనే ఆలోచన కూడా అది శాస్త్రీయమైనది కాదు, రాజ్యాంగ విరుద్ధము. హిందీ భాషను ఎవరు వ్యతిరేకించట్ల, కానీ హిందీ భాషను మీరు కంపల్సరీ చేసి రుద్దాలని దానికి మాత్రమే వ్యతిరేకించిన నేపథ్యము. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఈ దేశంలో సమస్యలకి అట్టడిపోతున్నటువంటి అల్లాడిపోతున్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఈ దేశ పౌరుల మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తించి భారత కమ్యూనిస్టు పార్టీ మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 దాకా సాగేటువంటి రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యా సాధికారత కొరకు విద్యార్థినులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం అభినందనీయమని రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. స్థానిక గోదావరి గట్టు తాగరాజు జ్ఞానసభ సమావేశపు హాల్లో మంగళవారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జిల్లాలోని 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రతిభావంతులైన 246 మంది విద్యార్థులకు 21.76 లక్షల స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావులు పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మలబార్ సంస్థను ఆదర్శంగా తీసుకుని మరిన్ని సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. స్కాలర్షిప్లు విద్యార్థినులతో పాటు 33% అబ్బాయిలకు కూడా అందించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, మౌలిక సదుపాయాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేదల పిల్లలే చదువుకుంటారని, వారి చదువుకు ఊతమిచ్చే విధంగా మలబార్ సంస్థ స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ వారి సొంతింటి కలను నెరవేర్చాలని తమ కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మంజూరైన నిధులను మంగళవారం సాయంత్రం తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయం వద్ద 1054 మంది లబ్ధిదారులకు 1,51,27,500 రూపాయలను కూటమి నాయకులతో కలిసి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణం కోసం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000 మరియు నేత కార్మికులకు 50,000 ప్రభుత్వం అదనంగా కేటాయించిందన్నారు. గతంలో 1,80,000 ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం అదనంగా 50,000 కలిపి మొత్తం 2.30 లక్షల అర్హులకు అందించడం జరుగుతోందన్నారు. మురికివాడలు మరియు అనధికార నివాసితులకు నాణ్యమైన గృహాలను అందించడానికి ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకానికి ఇప్పటికే 1,000 కోట్లు కేటాయించడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 6.40 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని మార్చి 2026 నాటికి ఈ గృహ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ, కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతా ఉంది. ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఓ పక్కన ఆర్థికపరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే ఈ యొక్క మార్చి 2026కి ఈ యొక్క ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద 6,40,000 ఇల్లులు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరు గతంలో చూస్తుంటారు, ఆ ప్రభుత్వం నుంచి ఇచ్చిన ప్రోత్సాహానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తూ ఉంది. బీసీ ఎస్సీలకు 50,000 అదనంగా ఇస్తూ ఉంది. అలాగే ఎస్టీ కులాలు ఏదైతే ఉన్నారో వారికి 75,000. అంటే మీకు ఇచ్చిన నిధికి అదనంగా ఆర్థికపరమైన సమస్యలు ఇస్తా ఉన్నారు అని అంటే ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారిది మీరందరూ కూడా గమనించాలి. అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే అర్హులైన వారందరికీ కూడా ఇల్లులు ఇస్తామని మాట ఇచ్చున్నాం. ఆ మాట కట్టుబడే ఈ రోజున అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో అయితే 3 సెంట్ల కింద భూమిని కూడా సేకరించి మీకు ఎన్నికల ముందు ఏదైతే చెల్లని ఏదైతే మీకు పట్టాలు ఇచ్చున్నారో ఆ పట్టాలన్నింటినీ కూడా చట్టబద్ధత కల్పించి వాటన్నిటిని కూడా 2 సెంట్ల కింద చేసి అర్హులైన వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటున్నామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే కానవరం పలకడి ఉందో ఆ హౌసింగ్ స్కీమ్ని చట్టపరంగా చాలా సమస్యలు ఉన్నాయి. అధికారులు అయితే తలకిందులు తపస్సు చేయాల్సి వచ్చింది ఈ సమస్యలు ఎలా అధిగమించాలని. చివరాఖరికి 7-8 నెలలు పట్టింది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ అధిగమించుకొని ఆ హౌసింగ్ కూడా లబ్ధిదారులందరికీ ఇచ్చే కార్యక్రమం ఈరోజు రాజమండ్రి సిటీలో చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, దొంగ హామీ పత్రాలు పట్ల ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట కట్టుబడి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి అదనంగానే మీ నిర్మాణాలకి ప్రోత్సాహాలు అందిస్తూ ఉన్నాం. ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఉన్నాం. వచ్చే మేలోని తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం. ఇప్పటికే చెత్త పన్ను తీసేసాం. నిత్యావసర ధరలన్నింటినీ కూడా నియంత్రించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇన్ని చేసినా కూడా మీరు ఆలోచించాలి, ప్రభుత్వం మీద చాలా భారాలు ఉన్నాయి. అప్పులు చేసి పోయారు. గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాలా, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద అదనపు నిధులు మంజూరు. నగరంలో 1,054 మందికి 1,51,00,000 అందజేత. మలబార్ సిఎస్ఆర్ సేవలు అభినందనీయం. విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, ముప్పిడి. ఆర్ట్స్ కళాశాల ముఖద్వారం ఆధునీకరణకు శంకుస్థాపన కార్యక్రమం. 5.30 కోట్ల రుణానిధులతో నగరంలో అభివృద్ధి పనులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.